సంబంధించి ఎట్టకేలకు తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22న తల్లికి వందనం నిధులు విడుదల చేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని విద్యార్థులు తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22న తల్లికి వందనం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం 10,120 కోట్లు చెల్లించేందుకు విద్యాశాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుల్లో చదువుతున్న ప్రతి చిన్నారికి ఈ పథకం ద్వారా ఏటా 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. తల్లుల బ్యాంకు ఖాతాలో 13,000, పాఠశాల నిర్వహణకు 2,000 ఖర్చు చేస్తుంది. ఈ పథకంతో 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 42.70 లక్షల తల్లుల ఖాతాలకు బ్యాంకులో జమ కాబోతున్నాయి. ఈ విద్యా సంస్థలు ఇప్పటికే పాఠశాల కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలను ప్రభుత్వం వెరిఫై చేసింది. అర్హులైన వారి జాబితాలను 22నే స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో ప్రకటించి అదే రోజు వారి ఖాతాలకు జమ చేసినందన్నమాట. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న 1వ తరగతి నుంచి 9వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అర్హతను బట్టి ఆగస్టు 30 నాటికి వారి తల్లుల ఖాతాలో ఆర్థిక సాయం అయితే జమ అవుతుందన్నమాట. సో మొత్తంగా ఏది ఏమైనా శుభవార్త అయితే వచ్చింది. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.